పార్టీలో మేము నడుచుకునే నడవడి కూడా అట్లాగే ఉంటుంది. రైట్ అది రైట్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు దోస్త్ అంటాం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ఆయన మార్గం ఎత్తుకుంటున్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది, బాలరాజు నీ వల్ల ఎవరికి రా ఉపయోగం అని. అలాగా ఎవరికి ఉపయోగం అండి నేను వల్ల చెప్పండి. రాజకీయ క్షేత్రంలో ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక కంటిన్యూస్ గా ఎలక్షన్స్ గెలుస్తూ ఓడుతూ రాజకీయాలన్నీ చవి చూసినోడైతే ఏదో అనుకోవచ్చు. మొన్న ఈ 164 వేలు ఇతను కూడా ఓడిపోయాడు, మళ్ళీ ఇతనుకున్న సిచ్యువేషన్స్ కి ఏమో భయంపడి రాజీనామా చేసాడు, ఏదో మాట్లాడొచ్చు అనవసరం విషయం. మొన్న బిక్కులు ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి కన్సల్టేషన్ తో వెళ్ళి నిలబడి నెంబర్ 2 అన్నవాడు గెలవలేపడంటే నవ్విపోతారు ఎవరన్నా. ఎందుకంటే నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ఎర్రగొండపాలెం అంటే పులివెందులకి ధీటుగా అంటారు అది ఆ నియోజకవర్గాన్ని. చంద్రశేఖర్ ఫస్ట్ టైం అతనికి టికెట్ ఇస్తే ఏమి కాకుండా గెలిచి చూపించు. ఇతనికి ఏమి నెంబర్ 2 పార్టీలో ఉన్నప్పుడు ఏడు శేఖరం చెప్పాడు, ఏడు చేసాడు, ఒకసారి కనుక్కోమన్నాడు ఒకసారి. అవన్నీ నాకు అనవసరం. కానీ ఓవరాల్ గా ఇతనికి తెలుగుదేశం పరంగా రాజ్యసభ ఎంపీ రాజీనామా చేస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళ శంకలో దూరదాం, అక్కడ శంకెక్కి మళ్ళీ ఎంపీగా చక్రం తిప్పుదాం, తెలుగుదేశం సపోర్ట్ అనుకుంటే తెలుగుదేశం వాళ్ళు గెట్ అవుట్ అన్నారు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏముంది వాళ్ళ దగ్గర? జనసేన. ఈ జనసేన అంటే నాకు తెలిసి బాలినేని గారికి ఏటైతుందో ఈయనకి కూడా అదే అవుతుంది. ఒకవేళ కర్మగాలి వాళ్ళు జాయిన్ చేసుకుంటే అది జరగని పని. ఇప్పుడున్న హైపోథెటికల్ ఈక్వేషన్స్ లో ఆయన అక్కడికి వెళ్ళి ఉద్ధరించేది లేదు, ఊళ్ళు వెళ్ళేది లేదు. వాళ్ళకే రాజ్యసభ ఎవరికి ఇవ్వాలో తెలియక కింద మీద అవుతున్నారు పక్కన. ఇప్పుడున్న రాజ్యసభ వేకెన్సీస్ లో అతి దగ్గర 28, 29 దాకా అసలు వేకెన్సీస్ కూడా లేవు. ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్సీ కింద కూర్చోపెట్టడానికి కూడా ఉన్న లైన్ లోనే ఉన్న రాజకీయ పార్టీల్లో వాళ్ళనే జస్టిఫై చేయలేక చేస్తున్నారు పక్కన ఉన్న 3 పార్టీలు. ఈ మధ్యలో ఈయన కాలుగాలిన పిల్లల మధ్యలో దూరితే ఎక్కడ అవుద్ది? జరగని పని. సో రాజకీయ అరంగేట్రం కోసం కుటుంబం ఇచ్చిన ప్రెజర్ కి ఈళ్ళై రాజకీయాలకి సన్యాసం తీసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటాను, బోరుబావులు తవ్వుకుంటున్నాను, ఏవో కథలు చెప్పి బయటికి పోయాడైనా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో అతనికి రాజకీయ అరంగేట్రం మళ్ళీ అర్రులు చాచడం అన్నది ఓన్లీ ఒక జస్ట్ దాని ఏమంటారు పాసింగ్ క్లౌడ్ కింద చూడాలి. ప్రస్తుతానికి ఇతనికైతే నాకు రాజకీయ పునరావాసం కల్పించడానికి ఏ పార్టీ అవకాశం అయితే తీసుకోదు. అంత ఫైనాన్షియల్ డీవియేషన్స్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ని జగన్మోహన్ రెడ్డి లాంటి ఏదైనా చేసి తెరబడిపోయాడంటే అసలు నాకు తెలిసి సిబిఐసి ఈడీ కేసుకి సంబంధించిన విజయసాయి రెడ్డి గారి ఒకే ఒక ఆప్షన్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి నేనేదో తప్పు చేశానప్పుడు అలా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు నేను మీతోనే ఉంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఉందంటారా? ఆయన మాట తెప్పుడు మనం తెప్పుడు అన్నది ఎంత నిజమో ఈయన మళ్ళీ పుష్టీకరించడం అన్నది జరగని పని. ఈయన ఫస్ట్ మళ్ళీ రావాలంటే ఇంట్లో వాళ్ళ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి. అది జరిగితే తర్వాత విషయాలు మాట్లాడతాం. అది జరిగినప్పుడు అన్ని విషయాలు నేను మాట్లాడతాను. అది జరగనప్పుడు ఊరికే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి జేబులో జంతికలు వేసుకుని పిసుక్కోవడం తప్ప ఇంకేం జరిగేది ఏం లేదు అక్కడ. ఎందుకు మీరు మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు? విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కుడిభుజం అని చెప్పి ఆయన లేకపోతే వైసీపీ పార్టీ లేదని చెప్పుకున్న మాటలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షాల మీద ట్విట్టర్లో విరుచుకుపడేవాళ్ళు, ఆయన సేవలు మీరు మర్చిపోయినట్టున్నారు. ట్విట్టర్ సేవలు అడుక్కోవాలి. నాకు ట్విట్టర్ లేదు, నాకు ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు. ఎవరికో ఉపయోగం దానివల్ల? నేను రాజకీయాలు మాట్లాడట్లేదే. అలా కాదండి, నాకు తెలియక అడుగుతాను. నాకు ధనంజయ రెడ్డితో పడదు, మిథున్ రెడ్డితో పడదు అని చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చాడీలు చెప్పుకున్నట్టు ఆ లెక్కర్ స్కామ్ లో అందరి మీద చాడీలు చెప్పుకుని తిరగడం తప్ప ఇంకేమైనా పనికొచ్చిన పని ఏడు చేసేది చెప్పండి. నేను కూడా చార్ట్ అకౌంటెంట్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిబిఐ ఈడీ కేసుల్లో అంటే ఓ చార్ట్ అకౌంటెంట్ ఎప్పుడైనా ఓ పిచ్చి పని చేస్తే జరిగే ఉపద్రవమే జగన్మోహన్ రెడ్డికి నెత్తికి చుట్టుకుంది. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి చేసి తెరబడిపోయింది ఏమీ లేదు ఇప్పటిదాకా. అందుకే నీతో నాకు కాదని చెప్పి డైరెక్ట్ గా ఎస్, ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, మీరు కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన మీద ఒక కన్సర్న్ ఉండాలి కదా. సాటి చార్టెడ్ అకౌంటెంట్కి ఆయన వైసీపీకి అంతర్గతంగా చాలా సేవలు అందించారని బయట టాక్ ఉంది కదా. బహిర్గతంగానే ఏడి చేయలేకపోతే అంతర్గతంగా ఏడి చేస్తారు? నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులు బహిర్గతంగా మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లో, నాకు తెలిసి 3 సార్లు త్యాగం చేశాడు టికెట్. అది బహిర్గత రాజకీయం అని చెప్తాను. అంతర్గత రాజకీయం అంటే ఎవడో మాడతెట్టాడంటే నేను మాడతాను. విజయ్ ఉన్నాడు, స్వచ్ఛందంగా పార్టీకి సేవ చేయడానికి వచ్చాడు, ఇప్పుడు దాకా అధికార ప్రతినిధి దాకా ఎదిగాడు. ఈయన జన సైనికుడు, కష్టపడుతున్నాడు, అతి దగ్గరలో అధికార ప్రతినిధి అవుతాడు. ఇది ప్రత్యక్ష రాజకీయాల్లో చేసేది. వెనకాల గోడచాటు రాజకీయాలు మాకెందుకండి? పనికి మళ్ళీ చేస్తాను. అది ఎందులో పడి చేస్తే నాకెందుకు? వాస్తవానికి దగ్గరగా మాడదాం,
ఒక వ్యక్తి వల్ల రాజకీయ పార్టీకి ఏం ఉపయోగం అన్నప్పుడు నాకు తెలిసి, నాకన్నా మోహన్ రెడ్డికి ఎక్కువ తెలుసు, ముగ్గురు వ్యక్తులు, ఒకడు సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురే కోటరీ అన్నప్పుడు, కోటరీ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది అంటే ముందు ఫస్ట్ నీ దరిద్రం అయితే వదిలేదు కదా, మిగిలిన దరిద్రం గురించి నీకెందుకు? అది వదులుతారో వదలరో నీకెందుకు అసలు ఫస్ట్? రోజుల నుంచి గత 2 రోజుల నుంచి మీరు కూడా చూసే ఉంటారు. అయినా ప్రేక్షకుల కోసం మరొక్కసారి ఆ యొక్క ఆణిముత్యాలు ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి మనం చూద్దాం. ఒకసారి విజయసాయి రెడ్డి గారు బయట ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఎలా చూడాలంటారు? భవిష్యత్తులో అనను కూడా అని అంటున్నారు. అందరూ కూడా జనసేనలోకి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారేమో అనిపిస్తుంది ఆ పక్క. కానీ జన సైనికులు అయితే మాత్రం బాబు మీకు దండమంటున్నారు. ఎలా చూడాలంటారు? మీరు ఒక విశ్లేషకుడిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు విజయ్ కూడా